కైలాస పర్వతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా. దైవ శక్తి స్పర్శతో నిండిన పర్వతం. కైలాసం దగ్గరకి చేరగానే భక్తులకు ఒక అసాధారణమైన శాంతి, వైబ్రేషన్ అనిపిస్తుందట. అక్కడి గాలిలో కూడా ఓం అనే నాదం వినిపిస్తుందని చాలామంది యాత్రికులు చెబుతారు. శాస్త్రవేత్తలు రికార్డు చేసినప్పటికీ ఆ ధ్వనికి కారణం ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. ఎవరు ఎక్కలేని పర్వతం. ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుడు రెయిన్హోల్డ్ మెస్నర్ కైలాసాన్ని ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ మధ్యలోనే భయంకరమైన ఆధ్యాత్మిక ఒత్తిడి, అలసట కారణంగా ఆగిపోయాడు. అతను అన్నాడు, ఇది సాధారణ పర్వతం కాదు, ఎవరో ఉండే స్థలం ఇది. టిబెటన్ బౌద్ధ సన్యాసులు చెబుతారు, కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమయం వేగం మార్చుకుంటుంది. కొంతమంది అంటారు, మేము ఒక రోజే తిరిగాము, కానీ తిరిగి వచ్చేసరికి కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ టైం డిస్టోర్షన్ కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రపంచం యొక్క మధ్య బిందువు వేదాలు పురాణాలు చెబుతున్నాయి. కైలాసం అంటే మేరుదడం, భూమిని ఆకాశానికి కలిపే ఆధ్యాత్మిక ధురీణం. అద్భుతమేమిటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సుత్లే నదులన్నీ ప్రాంతం నుంచే పుట్టాయి. ఇది ఒక జీవ హృదయం లాంటిది. హర్ఫట్టు పిరమిడ్ దేవుడు నిర్మించిన పర్వతమా? సాటిలైట్ ఫోటోలు చెబుతున్నాయి, కైలాసం పూర్తిగా సమానమైన 4 వైపుల పిరమిడ్ గాగరలో ఉంది. దీనిని చూసి రష్యన్ శాస్త్రవేత్తలు అన్నారు, ఇది సహజ పర్వతం కాదు, ఇది ఒక ప్రాచీన ఎనర్జీ పిరమిడ్ కావచ్చు. లో రష్యా టీం ప్రయత్నించగా వారి జుట్టు తెల్లబడింది, ముఖం వృద్ధుల మారింది. తర్వాత అందరూ మిస్టీరియస్గా చనిపోయారు. మానస సరోవరం రాక్షస తాళం రహస్యం, ఒకటి తీయని నీరు, మరొకటి ఉప్పు నీరు. రెండు పక్క పక్కన ఉన్నా కలవవు. మానసం జ్ఞానానికి రాక్షసం, అంధకారానికి సంకేతం. కచ్చప్రిలో వెలిగే శిఖరం యాత్రికులు చెబుతారు. రాత్రిపూట శిఖరంపై బంగారు వెలుగు కనిపిస్తుందని. అది శివుని ధ్యాన